నమస్కారం అందరికీ. తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి? మీ సేవా సెంటర్లో ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి? ఆన్లైన్లో ఫారం ఎలా డౌన్లోడ్ చేయాలి అనే అన్ని వివరాలను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుగులో చెప్పబోతున్నాను. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చాలామంది చేసే తప్పులు కూడా చెప్తాను. రేషన్ కార్డ్ ద్వారా ప్రభుత్వం అందించే బియ్యం, గోధుమలు, చక్కెర వంటి సరుకులను తక్కువ ధరకు పొందవచ్చు. అలాగే అనేక ప్రభుత్వ పథకాలలో రేషన్ కార్డ్ ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. సబ్సిడీ ఆహార సరుకులు, ప్రభుత్వ పథకాల అర్హత, కుటుంబ గుర్తింపు పత్రం. ముందుగా మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్లి అప్లికేషన్ ఫారం తీసుకోవచ్చు, లేదా తెలంగాణ మీ సేవ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో మీ సేవా సర్వీస్ ఫార్మ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ వివిధ శాఖల ఫారాలు కనిపిస్తాయి. ఇక్కడ మీకు అన్ని డిపార్ట్మెంట్ల ఫారాలు కనిపిస్తాయి. మనకు కావలసింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఫారం. Application for new food security card. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. కొత్త రేషన్ కార్డ్ కోసం తప్పనిసరిగా అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే ఫారం ఎంపిక చేయాలి. ఫారం డౌన్లోడ్ అయిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఫారం డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక స్పష్టమైన ప్రింట్ తీసుకోండి. చేతితో వివరాలు నింపాల్సి ఉంటుంది. ఫారంలో ఈ వివరాలు సరిగ్గా నింపాలి. నింపాల్సిన వివరాలు: అప్లికెంట్ పేరు, వయస్సు, లింగం, తండ్రి/భర్త పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నంబర్, జిల్లా/మండలం/గ్రామం, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ వార్షిక ఆదాయం. చాలామంది మొబైల్ నంబర్ లేదా చిరునామా తప్పుగా రాస్తారు. ఒకసారి నింపిన తర్వాత మళ్ళీ చెక్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, జిరాక్స్ నివాస ధృవీకరణ పత్రం రెసిడెన్స్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ జిరాక్స్ స్పష్టంగా ఉండాలి. ఫోటో కూడా తాజాగా తీసుకున్నదే ఇవ్వండి. అన్ని డాక్యుమెంట్లతో కలిసి మీ సేవా సెంటర్లో ఫారం సమర్పించాలి. సర్వీస్ ఛార్జ్ చెల్లించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ తీసుకోవటం మర్చిపోవద్దు. స్లిప్ను తప్పకుండా సేవ్ చేసుకోండి. తర్వాత స్టేటస్ చెక్ చేయటానికి అది అవసరమవుతుంది. ఈ తప్పులు చేయొద్దు: పాత ఫోటో ఇవ్వడం, ఆధార్ నంబర్ తప్పుగా రాయడం, కుటుంబ సభ్యుల వివరాలు పూర్తి చేయకపోవడం, అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ తీసుకోకపోవడం, తప్పు మొబైల్ నంబర్ ఇవ్వడం. ఇలా మీరు తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ కోసం సులభంగా అప్లై చేయవచ్చు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, స్కీమ్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.